హలో, నేనే. కాటన్ గడితో పని అయిపోయింది. రేపు డబ్బు వచ్చేస్తుంది. 10 కోట్లు. ఎస్కేప్ అయిపోదాం. అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. యా సరే, వాడు నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ మాట్లాడతాం. బాయ్. అన్నా పోదా? ఎలా సేపు పోసినట్టున్నావు? అది క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంది కదా, సో పైకాల కనపడుతుంది అంతే, లోపల హీట్ అభివృద్ధి కదా. పదా నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. సరే, నువ్వు దిగుతే నేను వెళ్తా. సీ యూ నా. ఓ బాయ్. ఏ విజు, రారా భోంచేద్దాం. నాకొద్దు. తినేసావా? శృతి తినలా. ఏ? పొద్దునే చపాతీ తిందిగా, చాలా అనుకుందామేమో. నువ్వు తినలేదా? నువ్వా? నువ్వేట్రా? సార్ సారీ సార్, మీరు తినలేదా సార్? శృతి మన ఫ్లాట్ లో ఉన్నట్టు ఇక్కడ పోలీసులకు తెలిసిపోయిందిరా. అవునా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారా. ఇమీడియట్ గా దాన్ని తీసుకుని ఇటు ఒకటి పారిపోడరా. శృతి ఇక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలిసిపోయిందట్రా. ఏంటి నువ్వు అనేది? పొట్టాడు ఫోన్ చేశాడు. శృతి శృతి శృతి, ఏంటి లోపల మీద, లోపల. ఎందుకు తోస్తున్నారు? ముందే బుర్కా తీసుకురా. బుర్కా తీసుకురా. నేనెందుకు తీసుకోవాలి? బాబోయ్, క్లాస్ చేసిరా తొందరగా. చేతులు పెట్టు, అబ్బాయి చేతులు పెట్టు. అమ్మా సరే కూదు. బయట ఎవరైనా ఉన్నారా చూడు. ఓకేరా. అమ్మయ్యా, మొత్తానికి పోలీసు నుంచి తప్పించుకున్నావురా. రేపు త్వరగా వెళ్ళరా, మళ్ళీ వస్తానేమో. ఎక్కడికి వెళ్ళిపోయావునా? పోలీసులకు అడ్రస్ తెలిసిపోయింది, అందుకే దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం. రా నా వెళ్దాం. రేయ్, నిజం చెప్పురా, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావునా? నువ్వు ఫోన్ లో మాట్లాడింది అంతా విన్నాను రా. కాటం రాస్తూనే గేమ్స్ ఆడతారా? అది కాదా, నన్న మాట విను. ఎందుకు కొట్టుకుంటారు అసలు? అన్నా చెప్పి తిన్నా. అన్నా నా మాట వినమన్నా. అన్నా నా మాట వినన్నా. అన్నా చెప్పి తిన్నా. ఎవరితోరా మాట్లాడావు? ఎవడాడు?
నాతోటేరా. హలో, నేనే చెప్పు. కాటన్ గడితో పని అయిపోయింది. రేపు డబ్బు వచ్చేస్తుంది. 10 కోట్లు. ఎస్కేప్ అయిపోదాం. అమ్మకి చెప్పే అబద్ధం ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, కానీ ఆ కాటన్ గార్డ్ని ఎలా తప్పించాలో చూసుకో. అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. అంటే వీటికి ముందే తెలుసా? తను నా బాయ్ ఫ్రెండ్. ఎవరు యాక్షన్ చెప్పుకుని ఇంత బాగా యాక్టింగ్ చేసావే? ఎమోషన్ కి కనెక్ట్ అయితే ఎవడు యాక్షన్ చెప్పక్కర్లేదురా దేడ్ దిమాక్. రే విజు, రారా. ఎరా అమ్మాయిని కిడ్నాప్ చేసి మీ ఇంట్లోనే పెట్టుకుని డ్రామాలు ఆడతావా? నేను కిడ్నాప్ చేయడం సార్. అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కిడ్నాప్ చేయలేదు సార్. ఏం సంబంధం లేదా? లేదు. చూపించు. ఏంటి చూపించేది? చూడు. ఆడెవడో నా ఫ్యాన్ అయి ఉంటాడు సార్. దానికి నేను ఎలా బాధ్యుడు అవుతాను సార్? మరి ఆ అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది? అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది నన్ను అడుగుతారండి? అమ్మాయిని అడగండి సార్. ఆ అమ్మాయిని అడగాల. మరి నన్ను అడుగుతారా? ఉమ్. అది ఆ. ఆ రూమ్ లో ఆ? కెమెరాలు లేవు కదా సార్. హైట్ లో ఒకటి ఉందిలే, అది నీ హైట్ కి కనిపించుండదు. ఓహో, మీకు దండం పెడతాను సార్. ఇందాక నుంచి వీళ్ళు ధూమ్ 3 ఢామ్ 3 అని టకా టకా పిచ్చి కొట్టుడు కొట్టారు సార్. అవునా? ఒళ్ళు హోనం అయిపోయింది సార్. అయ్యో. మీకు పుణ్యం ఉంటుంది సార్. ఆ అమ్మాయి మా ఫ్లాట్ లో ఉన్న మాట నిజమే గానీ ఆ. ఆ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. రేయ్ ఆపండ్రా. అలాగే సార్. నువ్వు చాలా మంచోడివయ్యా. థ్యాంక్ యూ సార్. చేయి రావట్లేదు సార్. కొట్టి కొట్టి అలసిపోయారు గానీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. తర్వాత టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేయండి. హలో, అదే మేడం, నెక్స్ట్ వీక్ షూట్ పెట్టుకోమంటారా? అది చెప్పాను కదండి, పాప యూరోప్ ట్రిప్ కి వెళ్ళిందని. ఇంకా 1 వీక్ అవుతుంది. రాగానే తనతో మాట్లాడి డేట్స్ కన్ఫర్మ్ చేద్దాం. ఓకే మేడం, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. బేబ్ ఫ్రీగా ఉన్నట్టుంది, ఎలాగైనా పడేయాలి. ఇక లైన్ క్లియర్ అయినట్టే. అదే మేడం, ఒకరు దొరికితే అందరూ దొరుకుతారని. యూస్లెస్ ఫెలో. మీరేం చేస్తారో చేయండి, వాడు మాత్రం నిజం చెప్పాలి. చెప్పించాలని నాకు ఉంది, బట్ మీ కోఆపరేషన్ కూడా కావాలి కదా. అదే, ఇది అఫీషియల్ కేసు కాదు కాబట్టి మీ ఫామ్ హౌస్ లో నుంచి ఇంట్రాగేట్ చేస్తున్నాం. ఇందులో ఏముందండి, అంతా మీ ఇష్టం. ఇష్టమేనా? ఇంట్రాగేషన్ గురించే కదా. ఇది మామూలు గంచు కాదు. ఇదంతా చేస్తుంది మా కోసమే కదా. మీకోసమే అని మీకు అర్థమైతే చాలు. మ్యాన్ ఆన్ ఫైర్ అని అందరికి ఫైర్ పెట్టాడు. ఎంత మోసం చేశాడు. ఇక్కడ తల్లితో అక్కడ కూతురుతో డబుల్ గేమ్ ఆడాడు. అవును, ఆ ఫైర్ ఇంజిన్ ని తీసుకొచ్చింది మీరే కదా. ఆడేదో పీకుతాడు అనుకున్నాం గానీ అసలు పీకిందే వాడని మాకేం తెలుసు. ఇప్పుడు తెలిసింది కదా మేడం, సీటు కింద లాఠీ పెడితే ఫైర్ దాని అంతటా అదే నోట్లోంచి బయటకు వస్తుంది. తక్కించాలి. మై హూనా. ఆఫీస్ లో చిన్న వర్క్ ఉంది. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 hour. బాయ్ బేబ్. మిస్టర్ 420. నువ్వేం తక్కువ మిస్ 420. అవసరమారా ఇన్ని అబద్ధాలు? ఇక్కడ అబద్ధం లేకపోతే నిజం కూడా బతకలేదు. నాకు నేను కిడ్నాప్ అవ్వడం, అమ్మను కూడా మోసం చేయడం అంతా కొత్తగా ఉంది కదూ. డబ్బమ్మా డబ్బు, ఎంత పెద్దనా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం? మీ అమ్మ డబ్బులు ఎలా అయిపోతుందో చూద్దాం. రే విజయ్, నువ్వు ఇక్కడే ఉన్నాను మర్చిపోయారా? రేయ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? మరి అబద్ధాలు డీ కిడ్నాప్ రావాలిట్రా? చేస్తానన్నాడు, చేసుకోమన్నాను. బామ్మో, ఒరే నీకు దండం పెడతాను, నేను దిగిపోతాను. కారాపు. ఏ, నువ్వు ఆపు. నీకు నిజం తెలియాలి అంతేగా. అవును. వెంకట్, ఆశ్రమానికి పోని. అత్త బాగున్నారా? బాగున్నారా? ఈ
అబద్ధాలేంట్రా అంటే అనాథ శరణాలయం తీసుకొచ్చారేంట్రా? అబద్ధాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథల్లా బ్రతుకుతుంటాయి. ఈ అనాథల్లో పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి, పిల్లలు వదిలేసిన పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ అవుతుంటారు. బయట బంధాలన్నీ అనాథలైపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లా బ్రతుకుతుంటారు. మన నవ్వుని, ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం. ఇక్కడ అది ఉండదు. వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది. కానీ నెలకొకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది. బాధ? ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు. నీ పేరేంటమ్మా? చిట్టి. నాతో వచ్చేస్తావా? నీకు బొమ్మలు కొని పెడతాను, బట్టలు కొని పెడతాను, స్కూల్లో చేర్పిస్తాను. అమ్మా అని పిలువనిస్తారా? ఆనందం ఒకరి కోసమే వస్తుంది, కానీ బాధ అందరూ కావాలనుకుంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ పండుని కూడా. మగపిల్లలు ఏడవకూడదని ఆయా చెప్పింది. ఆమెకి వాళ్ళ అమ్మ చెప్పుంటుంది, బాగా చెప్పుద్ది. నీకు కూడా ఒక అమ్మ దొరికిద్దిలేరా? ముందు మా సీనుగాడికి దొరికింది, అంత ముందు పుచ్చగాడికి దొరికింది, ఇప్పుడు నీకు. నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు అందరికీ దొరికేస్తున్నారు, నాకే. నా ముఖం చూస్తే పార బుద్ధి వేస్తుందేమో గాని పెంచుకు బుద్ధేదేమో. పండు హెడ్డా తెలుసా? హెడ్. టేల్స్ పడిందిరా, నువ్వు ఓడిపోయావు. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. సరే మళ్ళీ చెప్పు. మళ్ళీ హెడ్. హెడ్ పడిందిరా, నువ్వు గెలిచావు. టైం కూడా ఈ కాయిన్ లాంటిదే, ఒకసారి హెడ్ అయితే ఒకసారి టేల్స్. నీ టైం కూడా ఒక రోజు మారిపోతుందిలేరా. అయితే నన్ను కూడా దత్తత తీసుకుంటారా? అంటే నువ్వు అనాథని. ఇప్పుడున్న మా అమ్మ అప్పుడో జూనియర్ ఆర్టిస్ట్. అప్పుడే అనుకున్నా ఎక్కడా పోలికలు లేవని. ఇంతకీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? కనపడట్లే? నేనే. ఆ? ఇన్ని ఎవరు తీసుకోలేదు. ఏ శృతి, టూ మచ్ రైట్. సారీ రా బావా, మీ పేరెంట్స్ పోయారనుకున్నాను కానీ అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు? లేరు, ఎక్కడో చచ్చి ఉంటారు. ఎక్కడ చచ్చారో తెలిస్తే చచ్చినా ఉన్నట్టే, ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే. సారీ. రేయ్, సారీ చెప్పడానికి ఒక మనిషి నాక నువ్వా నాదో ఎదుకవుతావరా ఎదవా? మరి శృతి ఈ కిడ్నాప్ రావాలేంటి? ఎవరూ లేని నీకు అమ్మాయింది కదా, అలాంటి అమ్మని మోసం చేయడం ఎందుకు? ఎందుకంటే 10 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్క్యూజ్ మీ. శృతి గారు, మీరేంటండి అక్కడ? సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఏంటండి ఇదంతా? మాదేనండి, అమ్మేస్తున్నానండి. మీదెలా? నేను రాఘవరావు గారు అబ్బాయినండి. ఇది కట్టించిన మా నాన్నగారే కదండి. ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతిందండి. చాలా చాలా చేశానండి, ఏది కలిసి రాలేదండి. సులభ కాంప్లెక్స్ కూడా కట్టించానండి. ఆహా, డబ్బులు ఇచ్చి ఒంటి వెళ్ళిపోయాడని మనసు రాదు కదండి మనకి. ఫ్రీగా రోడ్డు మీద పోసేస్తారండి. బాగా అప్పులు అయిపోయినండి, అందుకే అమ్మేస్తున్నానండి. కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి. చూశానండి, రాతపోతలే లేవండి. అందుకని అమ్మేస్తారా? ఇది ఆశ్రమం మాత్రమే కాదండి, మీ నాన్నగారు ఆశయం కూడాను. చూడండి, డబ్బులు ఉన్నోడికి బోల్డ్ ఆశయాలు ఉంటాయండి. కానీ నాలాగా అప్పులు ఉన్నోడికి ఒకే ఒక ఆశ ఉంటుంది, అప్పులు తీర్చడమే. ఎంతో మంది అనాథలండి, పసిపిల్లలు ఉన్నారండి. ఒకసారి ఆలోచించండి. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారండి. అనాథల గురించి ఆలోచించకపోవడం తప్పేనండి. కానీ నా పిల్లల కోసం ఆలోచించకపోతే వాళ్ళు అనాథలు అయిపోతారు కదండి. ఓ పని చేయండి, మీరు పెద్ద హీరోయిన్ కదండి, బాగా సంపాదిస్తారు కదా, ఓ 10 కోట్లు ఇచ్చేయండి, ఫ్రీగా ఇచ్చేస్తాను. వస్తానండి, 10 రోజులు అవుతానండి. 10 కోట్లు రెడీ చేయండి. అవునరా మేడంతో ఫోటో తీస్తారా? 10 కోట్లు ఇచ్చినప్పుడు తీదులే కదా. ఏమైందమ్మా? ఏం లేదు. ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది. చెప్పమ్మా.
అందరికంటే ఎక్కువగా అద్దంలో చూసుకునేది ఆర్టిస్ట్. తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే. నాకు మేము కనిపించం. మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి. నన్ను నాకు చూపించే అద్దం అనాథాశ్రమం. పోతుందమ్మా. ఏం జరిగింది తల్లి? అమ్మేస్తున్నారమ్మా. అక్కడ పిల్లలే కాదు, అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు. 10 కోట్లు కావాలి. ఇస్తావా? అది నీకే కాదు, నాకు కావాలి. అమ్మ అనే పిలుపు నాకు ఇచ్చింది. అంతకంటే ఏం కావాలి చెప్పు? 10 కాదు, ఎంతైనా పర్వాలేదు. నేను చూసుకుంటాను. నువ్వు బాగుండాలి. నువ్వు అంటే నీ శరణాలయం. థ్యాంక్ యూ మా. వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు షూటింగ్ ఉంది కదా. లవ్ యూ మా. అలాంటి అమ్మనిచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను.